అమ్మాయిల కష్టాలు నీకేం తెలుసు సుధీర్ అంటూ ఇంద్రజ గారు సుధీర్తో చెప్పుకుంటూ ఎంతగానో ఎమోషనల్ అయిపోయింది. మరి ఈ విషయాలన్నీ విన్న సుధీర్ కూడా ఏం మాట్లాడకుండా అలాగే నిట్ట నిలువుగా నిలబడిపోయాడు. మరి ఇంతకీ ఇంద్రజ గారు సుధీర్కి అలా చెప్పడం ఏంటి అంటూ అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం అసలు విషయం తెలుసుకుందాం. సుధీర్ అలాగే ఇంద్రజ గారి మధ్య ఉన్న బాండింగ్ అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. వీరిద్దరి మధ్య ఎంతో మంచి తల్లి కొడుకుల ప్రేమ ఆప్యాయత పెరిగిపోయిందని చెప్పాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే వీరిద్దరు కేవలం కలుసుకుంది శ్రీదేవి డ్రామా కామెడీ స్టేజ్ సాక్షిగానే అందరూ అనుకుంటున్నారు. కానీ అది మాత్రం అపోహ అవుతుంది. ఎందుకంటే సుధీర్ అలాగే ఇంద్రజ గారు వీరిద్దరు కూడా ఆల్రెడీ సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాలో తల్లి కొడుకులలాగా యాక్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి కూడా సొంత కొడుకులాగానే ఇంద్రజ గారు సుధీర్ని చూసుకుంటూ ఉంటుంది. మరి అంతే ప్రేమతో సుధీర్ కూడా ఇంద్రజ గారిని చూసుకుంటాడు. అయితే ఇప్పుడు మాత్రం హాట్ టాపిక్ ఏంటంటే సుధీర్ అయితే రష్మి గౌతమ్ మీద ఎంతగానో ఫైర్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే సుధీర్ అయితే ప్రస్తుతానికి వెండితెర అవకాశాలతో దూసుకుపోతూ ఉన్నాడు కదా. మరి ఈ నేపథ్యంలో రష్మి గౌతమ్ అయితే సుధీర్కి కనీసం ఒక కాల్ కూడా చేయడం లేదట. ఇక దీంతో సుధీర్ అయితే నేను బిజీగా ఉన్నంత మాత్రాల రష్మి గౌతమ్ నాతో కాల్ చేయొచ్చు కదా, నాతో మాట్లాడొచ్చు కదా అంటూ ఇంద్రజ గారితో చెప్పుకుంటూ ఎంతగానో ఫైర్ అయిపోయారట. ఇక ఇది విన్న ఇంద్రజ గారు వెంటనే ఫైర్ అయిపోయారట సుధీర్పై. అమ్మాయిల కష్టాలు నీకేం తెలుసు సుధీర్, రష్మి గౌతమ్ నీ ప్లేస్ని భర్తీ చేయడానికి నిన్ను తలుచుకుంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హోస్ట్ చేస్తుంది. అది మాత్రమే కాకుండా తను నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. తన మనసును అర్థం చేసుకోకుండా నువ్వు అలా తన గురించి మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు అంటూ రష్మి గౌతమ్ యొక్క గొప్పతనాన్ని సుధీర్కి చెప్తూ సుధీర్కి అయితే బుద్ధొచ్చేలా చెప్పిందట ఇంద్రజ గారు. ప్రస్తుతానికైతే ఇంద్రజ గారు అలాగే సుధీర్ మాట్లాడిన మాటలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ఎంతగానో వైరల్గా మారుతున్నాయి. నిజానికి సుధీర్ రష్మి గౌతమ్ని తప్పుగా అనుకుంటున్నాడేమో అంటూ ఇంద్రజ గారు వీరిద్దరిని సరిదిద్దడం మాత్రం ఎంతో హైలైట్గా ఉంది అంటూ సుధీర్ అభిమానులంతా కూడా చెప్తున్నారు.